హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాపీ వీకెండ్ అని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ మీరు మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. సో, ఈరోజు కొన్ని చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి అండ్ హాట్ న్యూసెస్ కూడా ఉన్నాయి. మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసేంత బిగ్ ర్యాలీస్ వచ్చేంత పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైమ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ పూర్తిగా చూడకపోయినా సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ డౌన్ చేసుకోవడం కోసమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవచ్చు. మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్‌లీ 59,133.20కి అయితే నిన్న ఫ్రైడే మార్కెట్‌లో ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్‌లీ 489 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,777.20కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో అంత బిగ్ ర్యాలీ రావడానికి గల కారణం ఏంటి? బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ ఎక్కడెక్కడ వర్కౌట్ అయినాయి, ఎలా వర్కౌట్ అయ్యాయనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ర్యాలీస్ రావడానికి కారణం ఏంటి? మనందరికీ తెలుసు ఆర్‌బీఐ రెపో రేట్‌ని ఆల్మోస్ట్ 25 బేసిస్ పాయింట్స్‌ని తగ్గించింది. ఆల్మోస్ట్ 5.2% అయితే తగ్గించడం జరిగింది. ఇది ఒక రకంగా మార్కెట్‌లో ఒక బిగ్ ర్యాలీని తీసుకురావడానికి ఒక మేజర్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు మేజర్ పాయింట్? బికాజ్ ఎప్పుడైతే రెపో రేట్స్ ఎప్పుడైతే తగ్గించాయో ఆటోమేటిక్‌గా బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్, ఫైనాన్షియల్ సెక్టార్స్‌కి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆటో సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్స్‌కి ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా బ్యాంక్స్ ఏం చేస్తాయి సింప్లీ బ్యాంక్స్‌లో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ హ్యూజ్ బారోయింగ్స్ అయితే జరుగుతా ఉంటాయి. ఆ బారోయింగ్స్ జరిగితే బ్యాంకింగ్ సెక్టర్‌కి పాజిటివ్స్. సో, అట్లానే ఫైనాన్షియల్ సెక్టార్స్ లైక్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌లో కూడా మోస్ట్ పాసిబిలిటీస్ రావడానికి ట్రై చేస్తాయి. రియల్ ఎస్టేట్ కంపెనీస్‌లో స్పెసిఫిక్‌గా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే జనాల చేతుల్లోకి మనీ రావడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా జనాలు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటారు. లైక్ రియల్ ఎస్టేట్స్, గోల్డ్, సిల్వర్స్, క్రూడ్ ఆయిల్స్, నేచురల్ గ్యాస్, స్టాక్స్, ఇండెక్సెస్ లాంటి మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అట్లాంటి స్టార్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్‌గా మేజర్‌గా చెప్పాం కదా! దేశంలో ఏం జరిగినా సరే ఫస్ట్‌గా ఇంపాక్ట్ చేసేది బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్‌లోనే. సో, అదే రకంగా ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించడం జరిగిందో, ఎప్పుడైతే రెపో రేట్ తగ్గించడం జరిగిందో ఆటోమేటిక్‌గా బ్యాంకింగ్ సెక్టర్‌లో ఒక పాజిటివ్ వైబ్ రావడం, మార్కెట్ బూమ్ అవ్వడం కూడా మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. నియర్లీ 500 పాయింట్స్ గెయిన్ అంటే విచ్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ స్టాక్ మార్కెట్స్ ఇన్ రాబోయే రోజుల్లో అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఈరోజు లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు వాటిని పాయింట్ ఔట్ చేస్తూ, వాటిని ఫిగర్ ఔట్ చేస్తూ ఇప్పుడు లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే, మనం లాస్ట్ ఫ్రైడే మనం ఏదైతే మాట్లాడుకున్నామో లాస్ట్ ఫ్రైడే మనం ఏదైతే లెవెల్స్‌ని పిక్ చేసుకుని ఆ లెవెల్స్‌ని ఎగ్జాక్ట్ వర్కౌట్ అవ్వడం. నేను ఎటువంటి లెవెల్స్‌ని నేను ఎడిట్ చేయలేదు. మీరు కావాలంటే వెళ్లి ఫ్రైడే మార్కెట్ యొక్క లెవెల్స్‌ని మీరు సరిగ్గా చెక్ చేసుకోవచ్చు. ఏ లెవెల్‌ని కూడా నేను ఎడిట్ చేయకుండా క్లియర్‌లీ నేను అదే విధంగా చెప్తున్నాను. మన లెవెల్స్ మీకు నిజంగా యూజ్ అవుతుంది. డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రైడేలో 59,777.55 లెవెల్ అవ్వచ్చు. 59,632.40 అవ్వచ్చు. కాకపోతే నేను ఫ్రైడే మార్కెట్‌లో ఎక్కువ ర్యాలీస్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ర్యాలీస్ పిక్ చేసేంత బిగ్ న్యూసెస్ అయితే లేవు. ఎప్పుడైతే ఫ్రైడే మార్కెట్‌లో ఈ న్యూస్ వచ్చిన తర్వాత మార్కెట్ బూమ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మన మార్కెట్‌లో పాజిటివ్‌గా ఓపెన్ అయితే ఏంటి? నెగెటివ్‌గా ఓపెన్ అయితే ఏం పాసిబిలిటీ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్‌గా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెఫినెట్‌లీ ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను గ్యాప్ అప్‌ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకుంటున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్‌గా చూసుకోవాల్సిన లెవెల్ 59,949.75 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అండ్ 60,000 మోస్ట్‌లీ 60,000 అయితే ట్యాప్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో, దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ టైమ్ హైస్‌ని బ్రేక్ చేసి కొత్త లెవెల్‌ని బ్రేక్ చేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ మేజర్‌గా చూసుకోవాల్సింది మాత్రం 60,000 లెవెల్ అండ్ 59,950 లెవెల్ మధ్యలో. అంటే ఆ 50 పాయింట్స్‌లో ఏదైతే ఉందో ఈ 50 పాయింట్స్‌లో ఒక రివర్సల్‌ని చూసుకునే ఛాన్స్ అయితే డెఫినిట్‌గా ఉంటుంది. దీన్ని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ అది బ్రేక్ అయితే డెఫినిట్‌లీ కొత్త ఆల్ టైమ్ హైస్‌ని ఈరోజు చూసుకోవచ్చు. ఈరోజు కొత్త ఆల్ టైమ్ హైని చూసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినిట్‌గా చూసుకోవాల్సిన లెవెల్ వచ్చేసి 59,500 లెవెల్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చెప్పాను. 59,499 అండ్ అదేవిధంగా 59,426 మధ్యలో ఒక రివర్సల్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్స్ కొంత పాజిటివ్‌గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో, నియర్‌గా ఉన్న 59,499 అవ్వచ్చు, 59,426 నుంచి ఒక పాజిటివ్ ర్యాలీని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. 59,277 వరకు అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మేజర్‌లీ ఈ పర్టిక్యులర్ పాయింట్స్ నుంచి ఒక రివర్సల్ అయితే నేను స్పెసిఫిక్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, డెఫినెట్‌లీ ఈ లెవెల్స్‌ని డ్రా చేసుకోండి. మార్కెట్స్ ఆ పర్టిక్యులర్ పాయింట్స్ దగ్గర
దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్లీ కొంచెం జాగ్రత్త పడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీలో కూడా సేమ్ నాట్ ఓన్లీ లైక్ బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్స్ మాత్రమే కాదు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, ఆటోమొబైల్ సెక్టర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, వీటిల్లో కూడా కొంత పాజిటివ్స్ ఉన్నాయి. కాకపోతే కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ అంత బిగ్ ర్యాలీస్ రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాల గురించి మాట్లాడుకుంటూ లెవెల్స్ గురించి మాట్లాడదాం. ఫ్రైడే మనకి 25,999.80కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 153 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి 26,186.45కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్తో కంపేర్ చేస్తుంటే జస్ట్ 150 పాయింట్స్ గెయిన్ అవడానికి ఒక మేజర్ రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్స్ని ఏదైతే రెపో రేట్స్లో చేంజెస్ ఏదైతే తీసుకొచ్చారో ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సెక్టార్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్, ఎన్బిఎఫ్సిస్, ఆటో సెక్టార్, రియల్ ఎస్టేట్లో పాజిటివ్గా ఉన్నా సరే మేజర్లీ మనకి ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటి మేజర్ సెక్టార్స్లో కొంత నెగిటివ్ ర్యాలీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్కి ఆపోజిట్గా నడిచేవి ఈ సెక్టార్సే. వీటిలో నెగిటివ్ ర్యాలీస్ రావడం, బ్యాంక్ నిఫ్టీలో బిగ్ ర్యాలీస్ చూడకపోవడానికి ఇది ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మార్కెట్లో మేజర్లీ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ మేజర్ సెక్టార్స్ లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో పాజిటివ్ ర్యాలీ ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సిన లెవెల్ 26,273.25 లెవెల్. ఈ లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, నేను మళ్ళీ చెప్తాను, ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రివర్సల్ జరిగినా సరే స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకో మీన్స్ బికాజ్ హ్యూజ్ బయర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఫ్రైడేలో మనకు క్లియర్లీ అయితే సేమ్ చెప్పడం, అండ్ నిన్న సండే అవ్వచ్చు, సాటర్డే మార్కెట్లో ఎఫ్ఐఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్న ప్రాపగండా క్రియేట్ అవడం, అట్ ద సేమ్ టైం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లైక్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో బిగ్ ర్యాలీస్ రావడానికి మేజర్ పాయింట్స్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రాపగండానే, ప్రాపర్ న్యూస్ అయితే కాదు. సో ఇలాంటి న్యూసెస్ రావడం వల్ల మార్కెట్లో చాలామంది బయర్స్ పాజిటివ్గా చూడడానికి ట్రై చేస్తారు కాబట్టి మోస్ట్లీ నేను మార్కెట్ని పాజిటివ్గా అయితే చూస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా 26,273.25 ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ అదేవిధంగా గ్యాప్ డౌన్ చూసుకుంటే 26,090 అండ్ అదేవిధంగా 26,063 లెవెల్ని ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్, నేను మళ్ళీ చెప్తాను స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోమను. ఎందుకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్? బికాస్ లాస్ట్ వీక్ మొమెంటం నేను స్పెసిఫిక్గా చూడమని చెప్పను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి ఇదే పాయింట్ నుంచి నేను మార్కెట్లో ఈ పర్టికులర్ పాయింట్లో మరలా బయర్స్ పుష్ చేసి మార్కెట్ని పుల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకుంటున్నాను. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ గురించి మాట్లాడితే సెన్సెక్స్ మనకి 85,125.48కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 447 పాయింట్స్ అయితే గెయిన్ 85,712.37కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సెన్సెక్స్లో స్పెసిఫికల్లీ ఆ పాయింట్స్ రావడానికి ఛాన్సెస్ నేను స్పెసిఫిక్గా మరలా చెప్పక్కర్లేదు. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అయితే జరిగింది ఎగ్జాక్ట్లీ సేమ్. ఇప్పుడు లెవెల్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 85,940.24 లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం కొత్త ఆల్టర్నేట్స్ని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాయింట్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ వీక్లో 3 డేస్ కూడా ఒకటే జోన్ని రెస్పెక్ట్ చేసింది. అదే 85,169.87 అవ్వచ్చు, 84,980.53 లెవెల్ నుంచి మార్కెట్లో మరలా ఒక రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతకుమించి నేను స్ట్రాంగ్ ర్యాలీని అయితే చూడదలుచుకోవట్లేదు. అండ్ ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడితే మోస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్బీఐ రెపో రేట్ 25 బేసిస్ పాయింట్స్ని తగ్గించడం, 5.2%కి తీసుకువెళ్ళడం సడన్లీ మార్కెట్లో ఒక పాజిటివ్ ర్యాలీకి ఒక మేజర్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ రివర్స్ రెపో రేట్స్ రిలేటెడ్గా ఉన్న ఏ సెక్టర్, రివర్స్ రెపో రేట్కి రిలేటెడ్గా ఉన్న ఏ న్యూస్ వచ్చినా సరే నేను ఆల్రెడీ చాలా ప్రీ మార్కెట్స్లో చెప్పాను. బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్లో, ఆటోమొబైల్ సెక్టర్, రియల్ ఎస్టేట్స్లో పాజిటివ్స్ ఉంటాయని చెప్పి ఎగ్జాక్ట్లీ అదే పాజిటివ్ అయితే కనిపించింది. అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం, మార్కెట్స్కి పాజిటివ్గా రావడం, కొత్త బయ్యర్స్ని పుంజుకోవడానికి ఇది ఒక మేజర్ పాయింట్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదే బేసిక్ మేజర్ పాజిటివ్ న్యూస్. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే లార్జ్ ఇండెక్సెస్ అన్నీ కూడా పాజిటివ్గా వెళ్ళినా సరే స్మాల్ ఇండెక్సెస్ అన్నీ కూడా నెగిటివ్ క్లోజింగ్సే జరిగాయి. లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, ఆటోమొబైల్, ఫినాన్షియల్ సెక్టర్, రియల్ ఎస్టేట్స్లో పాజిటివ్గా ఉన్న ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో నెగిటివ్ క్లోజింగ్ జరగడం. అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ లైక్ మోస్ట్లీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే నియర్లీ 180 పాయింట్స్ బేస్ క్రాస్ అయ్యి మార్కెట్స్ అన్ని ఇండెక్సెస్ అన్ని క్లోజ్ అవడం, మార్కెట్స్లో పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా రావడం. లైక్ ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో మిగిలిన వాటిలో కూడా కొంచెం నేను చెప్పే పాయింట్ నెగిటివ్గా ఉండొచ్చు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. లైక్ మీరు సరిగ్గా వింటే బ్యాంకింగ్, ఆటో, ఫార్మా అండ్ మిగిలిన సెక్టర్స్లో
పాజిటివ్ ర్యాలీ ఉన్నా సరే, అట్ ద సేమ్ టైమ్ దానికి అపోజిట్ సైడ్‌లో ఉన్న ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో కూడా సేమ్ నెగెటివ్ పాయింట్సే జరగడం. సో, మార్కెట్ ఇంకా స్టేబుల్‌గానే నేను చూస్తా ఉన్నాను. మార్కెట్‌లో ఈరోజు క్రియేట్ అయ్యే బిగ్ ర్యాలీతో పాటు ఈరోజు క్రియేట్ అయ్యే బిగ్ ర్యాలీని బేస్ చేసుకొని నేను మార్కెట్‌లో ఒక పాజిటివ్ వైబ్‌నే చూస్తాను. రేపటి ప్రీ మార్కెట్‌లో ఈ క్లారిటీ అయితే క్లియర్‌గా నేను ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను క్లియర్‌గా మార్కెట్స్ నేనైతే కొంచెం పాజిటివ్‌గానే చూస్తున్నాను. బికాస్ ఆఫ్ మేజర్ సెక్టార్స్ ఏవైతే అవి పాజిటివ్‌గా ఉన్నా, అదే విధంగా వాటికి ఆపోజిట్ సైడ్‌లో ఉన్న మిగిలిన సెక్టార్స్ అన్నీ నెగెటివ్‌గా ఉండడం, బిగ్ ర్యాలీని అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, మార్కెట్ మాత్రం పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. దీన్ని కన్సిడర్ చేసుకొని ఎట్ ద సేమ్ టైమ్ లాస్ట్ 2 డేస్, 3 డేస్ నుంచి మనందరికీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ 180 ఫ్లైట్స్ రైట్ 180 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం. ఏవియేషన్ కంపెనీకి అండ్ ఏవియేషన్ సెక్టర్‌కి ఇదొక బిగ్ రైట్ మేజర్ నెగెటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏవియేషన్ సెక్టార్‌లో కూడా ఆల్మోస్ట్ 1.2% అనుకుంటా నెగెటివ్ క్లోజింగ్ అయితే జరిగింది. స్టాక్స్ గురించి మాట్లాడితే చెప్తాను దాని గురించి. సో, ఎక్కడి వరకు ఉన్న పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి ఇప్పుడు మనం కొన్ని సెక్టార్స్ గురించి మాట్లాడితే, సెక్టార్స్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని మేజర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేజర్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్‌ఫ్లేషన్ తగ్గడం, ఇంట్రెస్ట్ రేట్స్‌ని తగ్గించడం. సో, ఆటోమేటిక్‌గా మార్కెట్స్‌లో కొత్త బయర్స్ వస్తున్నారు. ఇదొక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లార్జ్ కూలింగ్ సినారియోస్ లైక్ బిగ్ క్యాప్ కంపెనీస్, బిగ్ క్యాప్స్‌లో స్ట్రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతున్నాయన్న ఒక ప్రొపగండా జరగడం. ఇది కూడా మార్కెట్‌ని పూల్ చేయడానికి ఇదొక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే, ఈ వీక్‌లో స్పెసిఫిక్‌గా చూసుకోవాల్సింది బ్యాంకింగ్, పిఎస్యు అండ్ ఫినాన్షియల్ సెక్టార్స్. అది ఎందుకు? ఈ 3 సెక్టార్స్‌ని చూడడానికి కారణం ఏంటంటే, ఆర్‌బీఐ రెపో రేట్స్‌ని తగ్గించడం వల్ల మార్కెట్‌లో కొత్త బయర్స్ రైట్ తగ్గించడం మీన్స్ రెపో రేట్స్‌ని 25 బేసిస్ పాయింట్స్‌కి తగ్గించడం, మార్కెట్‌లో కొత్త బయర్స్ రావడానికి ఇదొక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో, బ్యాంకింగ్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్‌ని డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ అదే విధంగా ఆటో సెక్టార్స్ లైక్ ఆటో సెక్టార్స్‌లో కూడా కొంత పాజిటివిటీ ఉంటుంది. ఎందుకు పాజిటివిటీ మీన్స్ ఎందుకంటే ఆటోమొబైల్ లోన్స్‌ని తగ్గడం ఆటోమేటిక్‌గా కొత్త ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా రియల్ ఎస్టేట్స్ ఎందుకు అంటే నేను స్పెసిఫిక్‌గా చెప్పనవసరం లేదు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందంటే ఆటోమేటిక్‌గా రియల్ ఎస్టేట్స్‌లో ఆ పాజిటివిటీ అయితే కనిపిస్తా ఉంటుంది. అండ్ ఐటీ సెక్టార్స్‌లో కూడా సేమ్. ఐటీ సెక్టార్స్‌లో అదే పాజిటివిటీ. ఎందుకు పాజిటివిటీ? బికాజ్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ పాజిటివ్‌గా ఉంటే నియర్లీ ఐటీ సెక్టార్స్‌లో కూడా అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా సేమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ సెక్టార్స్ బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సీస్ అండ్ ఐటీ సెక్టార్ వీటిల్లో ఈ సెక్టార్స్‌ని మోస్ట్‌లీ పాజిటివ్‌గా చూడడానికి ట్రై చేయండి. అండ్ పాజిటివ్ స్టాక్స్ గురించి మాట్లాడితే లాస్ట్ ఫ్రైడేని కన్సిడర్ చేసుకొని చెప్తా ఉన్నాను. శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.2% అయితే గెయిన్ అయింది. అండ్ ఎస్బీఐ వచ్చేసి 2.3% అండ్ బజాజ్ ఫైనాన్స్ 2.6% అండ్ అదాని ఎంటర్ప్రైజెస్‌లో కూడా పాజిటివ్ ర్యాలీ అయితే కనపడింది. అండ్ ఇప్పుడు నెగెటివ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ మీడియా. అండ్ ఈ సెక్టార్స్‌ని నెగెటివ్‌గా అయితే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆపోజిట్ సెక్టార్స్‌కి ఆపోజిట్ నెగెటివ్ సెక్టార్ కూడా ఉంటుంది. సో, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీకు. అదేవిధంగా స్టాక్స్ గురించి మాట్లాడితే హిందుస్థాన్ యూనిలివర్ వచ్చేసి ఆల్మోస్ట్ 3.4% ఫాల్ అండ్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లైక్ ఇండిగో వచ్చేసి 1.2% ఎందుకనేది నేను స్పెసిఫిక్‌గా చెప్పనవసరం లేదు. అండ్ ట్రెంట్, సన్ ఫార్మా, ఎటర్నల్ సెక్టార్స్‌లో కూడా సేమ్ ఆ స్టాక్స్‌లో కూడా సేమ్ అదే నెగటివిటీ అయితే కనిపించింది. సో, నేను ఆల్రెడీ చెప్తున్నాను. మార్కెట్‌లో పాజిటివ్స్‌తో పాటు నెగెటివ్స్ కూడా ఉన్నాయి. వీటిని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఆల్రెడీ మార్కెట్స్‌లో ఓకే. రేట్ కట్స్ జరిగాయి కదా! మార్కెట్స్ వెళ్ళిపోతాయి. హ్యూజ్ మొమెంటమ్స్ వస్తాయి. రైట్? ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇక్కడ జరగలే. మీరిక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. రెపో రేట్‌లో చేంజ్ మాత్రమే జరిగింది. సో, డెఫినెట్‌లీ వీటిని హ్యూజ్ ర్యాలీ కోసం అయితే యూజ్ చేసుకోవద్దు ఈ పాయింట్‌ని. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఓన్లీ పర్స్పెక్షన్ మాత్రమే మారుతుంది. మార్కెట్‌లో ఇన్ని రోజులు మనం నెగెటివ్‌గా చూసాం కదా! ఆ నెగెటివ్‌కి ఒక ఆపోజిట్ బూమ్ అయితే కనిపించే ఛాన్స్ ఉంటుందని మనం లాస్ట్ ఫ్రైడేలో మాట్లాడుకున్నాం. ఆ బూమ్‌కి ఇదొక ఒక పెద్ద అగ్గినిప్పుకి ఇదొక చిన్న ఒత్తు లాంటిది అనుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌లీ అదే పాయింట్ ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. సో, ఉంది కదా! మార్కెట్‌లో ఆ పాజిటివ్ ర్యాలీ కనిపిస్తుంది కదా! అని చెప్పి హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో వెళ్ళొద్దు. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఇంపాక్ట్ పడితే డెఫినెట్‌లీ గోల్డ్ స్పాట్స్ లైక్ ఎక్స్‌ఏఎస్‌డీలు అవ్వచ్చు. రైట్ మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ అవ్వచ్చు, కమోడిటీస్‌కి కొంచెం నెగటివిటీ ఉంటుంది. నేను స్పెసిఫిక్‌గా చెప్పదలుచుకోవట్లేదు. వీటిని స్క్రీన్‌షాట్ తీసుకోండి. గోల్డ్ స్పాట్స్ గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. లెవెల్స్ మాత్రమే నేను చెప్పగలను. సో, స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. అండ్ బిట్‌కాయిన్ గురించి కూడా నేను ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసు చైనా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, రీసెంట్‌లీ మన ఇండియాలో కూడా బిట్‌కాయిన్ యొక్క వెబ్‌సైట్స్ బిట్‌కాయిన్ యొక్క మేజర్ ఆ చార్ట్‌ని హ్యాక్ చేయడం, ఇలాంటి న్యూసెస్‌ని రావడం, ఇవన్నీ
రియాలిటీలో పక్కన పెడితే అది రియల్ ఆర్ ఫేక్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపగండాస్ ఏదైతే ఉందో మార్కెట్‌లో కొత్త ఇన్వెస్టర్స్ ఈ పర్టిక్యులర్ స్టాక్స్, ఈ పర్టిక్యులర్ చార్ట్స్ మీద వచ్చే కొత్త ఇన్వెస్టర్స్‌ని ఆపేయడం. సో, అందుకని వీటిలో బిగ్ బిగ్ ర్యాలీస్ మీకెక్కడ కనిపించట్లేదు. మీరందరూ చెక్ చేసుకోవచ్చు. బిట్‌కాయిన్ లాంటి, ఇథేరియం లాంటి మేజర్ స్టాక్స్‌లో పెద్ద పెద్దదేం రావట్లేదు. పెద్ద పెద్ద మొమెంటమ్స్ మనం చూసేంత బిగ్ ర్యాలీస్ ఎక్కడ రావట్లేదు. వస్తే హ్యూజ్ ఫాల్, వస్తే లేదా హ్యూజ్ రైజింగ్. అంతే తప్ప మార్కెట్‌లో బిగ్ ర్యాలీస్ ఎక్కడ, బిగ్ మొమెంటమ్స్ ఎక్కడ కూడా మనకి వర్కౌట్ అవ్వకపోవడం, మార్కెట్స్ కంటిన్యూయస్‌లీ స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి, వీటిని కొద్దిగా నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ బిట్‌కాయిన్ అండ్ ఇథేరియంని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెన్సీ పేర్స్ అండ్ మిగిలిన వాటిలో అయితే మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్‌లీ ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. వీడియోని చూస్తున్న వాళ్ళు చివరి వరకు ఎవరు చూస్తున్నారో కిందన కామెంట్ చేయడం మర్చిపోద్దు. నేను ఆల్మోస్ట్ నేను ఒక చిన్న టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు నిజంగా చూస్తున్న వాళ్ళైతే లాస్ట్‌లో నేను ఒక నంబర్ చెప్తాను. ఆ నంబర్‌ని మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పడానికి ట్రై చేయండి. కామెంట్ చేయడానికి ట్రై చేయండి. రైట్ 14343 ఈ పాయింట్ మీరు నిజంగా చివరి వరకు చూసుంటే డెఫినెట్‌లీ కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను 14343 ఈ పాయింట్ రైట్ కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఈ నంబర్ డెఫినెట్‌లీ మీరు లాస్ట్ వరకు చూసేవాళ్ళైతే డెఫినెట్‌లీ ఈ నంబర్ మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రైట్. నేను డెఫినెట్‌గా నాకు తెలుస్తుంది ఎంతమంది ఫుల్‌గా చూస్తున్నారనేది మీకు డెఫినెట్‌లీ నేనది ఒక నోట్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇంతమంది చూస్తున్నారనేసి. డెఫినెట్‌లీ వీళ్ళ కోసమైనా నేను ఇంకా కొత్త పాయింట్లు తీసుకొచ్చి, ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్‌ని చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో, ఎక్కువ లాగ్ చేయదలుచుకోవట్లేదు. రేపటి ప్రీ మార్కెట్‌లో మరలా కలుద్దాం. సో, అప్పటి వరకు టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.